ఐ లవ్ యూ అన్నాడు, ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు కూడా. 100 ఏళ్ల జీవితాన్ని 20 ఏళ్లకే ముగించేలా, ఇంకా చెప్పాలంటే 20 ఏళ్లకే ఆ 100 ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసేలా కడతేర్చాడు ఈ దుర్మార్గుడు. ఎక్కడ ఏంటి మాట్లాడుకుందాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. తాండూరు అనూష ఘటనలు, షాకింగ్ దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అనూషను దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు పరమేష్. 8 నెలల క్రితం అనూషను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వింటున్నారా? ఆ అమ్మాయి వయస్సు 20 ఏళ్ళు, కేవలం 20 ఏళ్ళే. 8 నెలల క్రితం అనూషను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులుగా అనూషతో పరమేష్ కుటుంబం గొడవలు ఉన్నాయట అనూష కుటుంబానికి, పరమేష్ కుటుంబానికి. అయితే అత్తంటి వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది అనూష. సర్ది చెప్పి మళ్ళీ తన్నింటికి తీసుకొచ్చాడు పరమేష్. కానీ ఇక్కడి అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంటికి తీసుకొచ్చిన భార్యతో గొడవ పడ్డాడు. ఇంటికి తీసుకొచ్చి ఇంకా కొద్ది క్షణాలు కూడా గడవలేదు, గంటలు కూడా గడవలేదు, గడప ముందే ఆ ఇల్లాలితో గొడవపడి ఆమె ప్రాణాలు తీశాడు, కడతేర్చాడు. ఇంట్లోకి వెళ్ళకముందే, ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లోకి గడపలోకి అడుగు పెట్టకముందే, గడప మీదకు కనీసం తన కాలి ఆ మట్టెల సవ్వడి వినిపించక ముందే, అందరూ చూస్తూ ఉండగానే అప్పటి వరకు ఉన్న మనిషి మృగంలా మారాడు. ఆ మనిషికి మృగం పూనేసింది. ఇంకేముంది, అంతవరకు భర్త. అదుగు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పరమేష్ ఎంత దారుణంగా ఆ భార్యతో ప్రవర్తిస్తున్నాడు. ఆ సీసీ ఫుటేజ్ చూడండి. వీడు మొగుడనాలా? ఏ న్యూస్ ఎందుకు ఇలా అరుస్తున్నాం అంటున్నారు కదా. ఇది ఇలాగే చెప్పాలా? చెప్పండి. పరమేష్ ఇటు అనుషను కొట్టాడు, ఇలా చెప్పాలా? ఒక మనిషి అదే స్థానంలో మన అక్కో, మన చెల్లో, లేకపోతే మన పిన్ని కూతురో ఎవరో ఒకరు ఉంటే ఇలాగే ఊరుకుంటామా? వెంటనే అన్ని ఏం చేస్తాం? ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ పదాలు కాగా. ఒకసారి మీరు చూడొచ్చు, ఒక మహిళతో ప్రవర్తించే తీరదా? దట్టుక కట్టుకున్న భార్యతో. అక్కడ చూడొచ్చు మీరు, అక్కడ అరుగంటారు కదా, సాధారణంగా అరుగంటూ ఉంటారు. అరుగు మీద కూర్చుంది. ఎంత గొడవైనా ఎందుకైనా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమ అంటారా? పెళ్ళి అంటారా దీన్ని? ఇంకేమైనా పదాలు వాడాలేమో. ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ అరుగు మీద కూర్చుంది. నచ్చకపోతే ఆ తల్లిదండ్రులకు పిలిపించి ఆడబిడ్డన ఇంటికి పంపించాలి, లేకపోతే ఇంటి దగ్గర దిగబెట్టాలి, డ్రాప్ చేయాలి. అదిగో, అరే నువ్వు మనిషివేనా? చూడండి ఎంత దారుణంగా హింసిస్తున్నాడు. వినేవనాలి. మీరు చూడొచ్చు, అక్కడేదో తీసుకున్నాడు. మీకు ఆ పూర్తి దృశ్యాలు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే ఈ కథనం దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. RTV is showing this visuals. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు మిమ్మల్ని కాస్త కలవరపాటు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్ టు బ్రింగ్ ద అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్. RTV షోయింగ్ దిస్ విజువల్స్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు, ఒక్కసారిగా అందరినీ ఆందోళన గురి చేస్తున్నాయి. ఒక మనిషి, ఒక మగాడు, ఒక మొగుడు. వీడు మొగుడా? వీడు మగాడా? వీడు మనిషా? రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆడబిడ్డ స్థానంలో నా ఆడబిడ్డ ఉంటే ఎలా ఉంటుందో అటువంటి పెయిన్ ఎవరికైనా.